జై శ్రీరామ్. వారాణస్యాం భైరవో దేవో సంసార భయనాశనం అనేక జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. కాలభైరవ స్వామిని కేవలం స్మరించినంత మాత్రాన అనేక జన్మలలో చేసినటువంటి పాపరాశి మొత్తం కూడా భస్మం అయిపోతుంది. ఈరోజు మంగళవారం, అత్యంత విశేషమైన రోజు. కాలభైరవ స్వామి వారిని సేవించటం విశేషం. ఆదివారం మరియు మంగళవారము, తర్వాత అష్టమి, అమావాస్య, ఈ 4 రోజులు చాలా విశేషమైనటువంటి రోజులు. ఈ వారాలు వచ్చినప్పుడు, ఈ తిథులు వచ్చినప్పుడు జాగ్రత్తగా కాలభైరవుడి యొక్క నామాన్ని కనీసం ఒక 1000 సార్లు జపించేటందుకు ప్రయత్నించాలి. కాలభైరవాయ నమః, కాలభైరవాయ నమః అనే నామాన్ని జపించాలి. అప్పుడు మనకు అనేక కష్టాల నుండి విముక్తి పొందుతాం, సుఖ పరంపరాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కథను మీకు తెలియజేసి కాశీ గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలియజేస్తాను. చాలా అద్భుతమైనటువంటి కథ. పెద్దలు శ్రీశైల మహాక్షేత్రంలో మహానుభావులు రామ్మూర్తి గారైనటువంటి మహానుభావులు ఉన్నారు. వారికి 90 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తున్నాయి. వారు ఈ కథ నాకు తెలియజేశారు. నాకు చాలా నచ్చింది, అద్భుతంగా ఉంది. ఒకానొక సమయంలో ఒక అతను మరణించబోతున్నాడు. ఇంకాసేపట్లో మరణిస్తాడు అనగా మంచం మీద పడుకొని ఉన్నాడు అతను అంటున్నట్ట, అప్పుడే కాదు ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అంటున్నట్ట. పక్కనే ఉన్నటువంటి కుమారుడు అడిగాడట, ఏమిటి నాన్న అప్పుడే కాదు అంటున్నావు, ఇంకా సమయం ఉంది అంటున్నావు, ఏంటి నాన్న విషయం ఏమిటి అని అడిగితే తండ్రి అంటున్నట్ట, నా ముందర మాయ నిల్చుందిరా. మాయ నిల్చొని అంటోంది, అమ్మా నీ 100 సంవత్సరాల ఆయుర్దాయంలో నిన్ను అనేక విధాలుగా నేను మాయలో పడేసేటందుకు ప్రయత్నించాను. అనేక విధాలైనటువంటి మాయలని నీ మీద పంపించాను, వదిలాను. కానీ నువ్వు ఏ మాయలో పడకుండా చాలా జాగ్రత్తగా సాధన చేశావు. ఆధ్యాత్మిక సాధనలు అనేకం చేశావు. కాశీకి అనేక మార్లు వెళ్ళొచ్చావు. విశ్వనాథుడిని సేవించావు. గంగా నదిలో స్నానం ఆచరించావు. ఇక కాశీ అనే 2 అక్షరాల నామాన్ని ప్రతిరోజు నువ్వు సహస్రం జపించావు. ఇక నీ మనస్సుని 24 గంటల సమయంలో ఎక్కువ సమయం కాశీ విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తూ, స్వామిని సేవిస్తూ, స్వామికి చక్కగా త్రిపుండ్రములు అంటే విభూతి రేఖలు పెడుతూ, చక్కగా గంధము కుంకుమ అలంకరిస్తూ, అనేక బిల్వదళాలతో, పుష్పాలతో, తుమ్మిపూలతో, శ్వేతార్క పుష్పాలతో ఆ విశ్వనాథ లింగాన్ని పూజించావు. రామాయణ భారత భాగవతాదులు జాగ్రత్తగా పారాయణ చేశావు. భగవద్గీత మొదలైన పారాయణలు చేశావు. గోమాతల్ని సేవించావు. ఇక వేద మంత్రాలు, ఆవు పాలు పితికినంత సమయం వేద మంత్రాలు ఎవరైతే వింటారో వారికి సర్వం పాపం వ్యపోహతి. అటువంటి వేద మంత్రాలని నువ్వు వేద విద్యాలయాలకు వెళ్ళి ఆ వేద విద్యాలయాలను సేవిస్తూ జాగ్రత్తగా వేద మంత్రాలని విన్నావు. ఇక గోశాలకు వెళ్ళి గోమాతలని సేవిస్తూ ధన్యతను పొందావు. మొత్తానికి మాయను జయించావు, గొప్పవాడివే అని అన్నదట, మాయ అంటోందట. ఆయన అంటున్నట్ట, మహానుభావుడు చూడండి, గర్వం రాకూడదు ఎప్పుడు కూడా మనిషికి. అవును నేను గెలిచాను, నా అంత గొప్పవాడు లేడు అని అన్నాడు. ఆయన మాయలో పడ్డట్టే. ఆయన అంటున్నట్ట, అమ్మా లేదమ్మా, నేను నిన్ను గెలవగలనా తల్లి? లేదమ్మా, నిన్ను గెలవలేదు నేను ఇంకా. ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి శరీరంలో నుండి నన్ను శివదూతలు, నన్ను అంటే ఈ ఆత్మను, నన్ను శివదూతలు కానీ విష్ణుదూతలు కానీ తీసుకోవాలమ్మా. వాళ్ళ ఆధీనంలోకి నేను వెళ్ళిపోవాలి. ఈ శరీరంలో నుండి వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ చేతుల్లోకి నేను వెళ్ళిపోయానంటే నేను నిన్ను గెలిచినట్టే, మాయను గెలిచినట్టే. కానీ ఇంకా గెలవలేదమ్మా. అప్పుడే కాదు ఇంకా ఈ ఊపిరి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలి. అప్పుడు నేను నిన్ను గెలిచినట్టు తల్లి, నిన్ను గెలవగలనా అమ్మా అని అంటున్నట్ట. కాబట్టి మనల్ని ఏ క్షణాన మాయ
పడేస్తుందో తెలియదు. మాయ వలలో మనము ఎప్పుడు పడతామో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల రీత్యా మాయ పెరిగిపోయింది. ప్రతి మనిషి చేతిలోకి వచ్చేసింది మాయ. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు 24 గంటల్లో సుమారుగా ఒక 15 నుండి 18 గంటలు మాయలో పడుతున్నారు అనిపిస్తోంది నాకు. ఏమిటదంటే సెల్ ఫోన్ అనేది ఒక మహామాయ. అనేక మాయలు ఆ సెల్ ఫోన్లోనే ఉన్నాయి వాస్తవానికి. ఆ సెల్ ఫోనే కాకుండా ఇంకా అనేక మాయలు కూడా మనల్ని, మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మాయతో. మన విలువైన సమయాన్ని భగవత్ సంబంధమైనటువంటి సాధనలకు వినియోగిస్తూ ఉండాలి. అలా వినియోగించకుండా మంచి మంచి కాశీఖండము, రామాయణ భారతాదులు వినకుండా మనల్ని మాయ ఏం చేస్తుందంటే ద్రోవ మళ్లిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటూ అనేక అద్భుతమైనటువంటి వచనాలు వింటూ, ప్రవచనాలు వింటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క చిట్ట చివరి ఊపిరి వదిలేటటువంటి సమయం ఏదైతే ఉందో అది ప్రతి మనిషికి కూడా తప్పనిది. ఆ చిట్ట చివరి ఊపిరి వదిలిన తరువాత మనము ఆ యొక్క శివదూతల చేతిలోకి కానీ విష్ణుదూతల చేతిలోకి కానీ వెళ్ళామంటే అప్పుడు మనం మాయను జయించినట్లు. అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి మాయతో. ఇది అద్భుతమైనటువంటి కథ, మనకు తెలియజేసేటటువంటి కథ. ఇక మనము మన మనస్సును జాగ్రత్తగా విశ్వనాథుడి మీద లగ్నం చేసి ఉంచుతున్నాము. దానికి ప్రధానంగా ఏమిటంటే కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకోవడం చేత మన మనస్సు విశ్వనాథుడి మీద లగ్నమై ఉంటోంది, కేంద్రీకృతమై ఉంటోంది. మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. మనస్సు విశ్వనాథుడి మీద లగ్నం అయిపోయింది. ఇంకా మనంత అదృష్టవంతులు, భాగ్యవంతులు ఇంకొకరు లేరు. సామవేదం షణ్ముఖ శర్మ గారు మహానుభావులు వారు అంటారు, ఎంత భాగ్యవంతులో, ఎంతటి ధన్యాత్ములో శివుని చూచి శివుని తాకి శివ సన్నిధినున్న మీరు అంటారు. కాబట్టి శివుణ్ణి నిత్యము ధ్యానిస్తూ స్మరిస్తూ విశ్వనాథ లింగాన్ని ధ్యానిస్తూ ఉండడానికి మించినటువంటి భాగ్యము, అదృష్టము పొందిన తర్వాత ఇక పొందవలసిన అదృష్ట భాగ్యాలు ఇంకేవి లేవు. అదే అన్నిటికన్నా గొప్ప భాగ్యము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు మనము కాశీలో మొత్తం ఘాట్ల పేర్లన్నీ తెలుసుకుందాం. మొట్టమొదటి ఘాటు నుండి చిట్ట చివరి ఘాట్, 80 ఘాటు మొదటిది, వరుణా ఘాట్ చివరిది. కాబట్టి 80 ఘాట్ నుంచి వరుణా ఘాట్ వరకు అసలు ఏ ఏ ఘాట్లు ఉన్నాయి, మహాశక్తివంతమైన ఘాట్లు అన్నీ కూడా. అందులో ఇంకా శక్తివంతమైనవి, విశేషమైనవి ఉన్నాయి. వాటిని వివరిస్తూ మొత్తం ఘాట్ల పేర్లన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇవంతా కూడా 76 ఘాట్లున్నాయి. ఒక్కసారి భక్తితో అన్ని విందాం. సహజ ఏదో ఆ గంగా నది ఒడ్డున ఘాట్లు ఉంటాయి అని మాత్రమే మనకు తెలుసు. ఆ ఘాట్ల పేర్లు తెలియవు, ఏవో కొన్ని తప్పించి. దశాశ్వమేధ ఘాటు, పంచగంగా ఘాటు, కేదార్ ఘాటు, మణికర్ణికా ఘాటు, వరుణా ఘాటు, 80 ఘాటు, ఇలా హరిశ్చంద్ర ఘాటు, ఇలా కొన్ని ఘాట్ల పేర్లు మాత్రమే మనకు తెలుసు. అన్ని ఘాట్ల పేర్లు విందాం, అద్భుతంగా ఉంటాయి ఘాట్లు. ఇక చూడండి, మొట్టమొదటి ఘాట్ 80 ఘాట్, నాగ్వా ఘాట్, గంగామహల్ ఘాట్, రీవా ఘాట్, తులసి ఘాట్. ఇక్కడే మనకి రామచరిత మానస్ రాశారు మహానుభావులు తులసీదాస్, అందుకు తులసి ఘాట్ అని పేరు వచ్చింది. ఇక బుధయిని ఘాట్, జానకి ఘాట్, మాతా ఆనందమయీ ఘాట్, బుచ్చరాజ్ ఘాట్, జైన్ ఘాట్, నిషాద్రాజ్ ఘాట్, ప్రభు ఘాట్, పంచకోటి ఘాట్, చైన్ సింగ్ ఘాట్, నిరంజన్ ఘాట్, మహానిర్వాణ ఘాట్, శివాలా ఘాట్. ఈ వీటిల్లో అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవతలు, విశేషమైన దేవతలు. కేదార్ ఘాట్లో కేదారేశ్వరుడు విశేషం, మణికర్ణికా ఘాట్లో మణికర్ణికేశ్వర స్వామి విశేషం. ఇక దశాశ్వమేధ ఘాట్లో ఒకటి, మన మీర్ ఘాట్లో
వారాహి అమ్మవారు, ఇలా ఒక్కొక్క ఘాట్లో ఒక్కొక్క దేవతలు ఉన్నారు. అవి అన్నీ నాకు కూడా తెలియదు, ఊరికే ఘాట్ల పేర్లు మాత్రమే మీకు వివరిస్తూ కొన్ని తెలిసిన వాటి వరకు మాత్రం మీకు వివరంగా తెలియజేస్తున్నాను. శివాలా ఘాట్, గుల్లిరియా ఘాట్, దండి ఘాట్, హనుమాన్ ఘాట్, కర్ణాటక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్. ఇది హరిశ్చంద్రుడు ఇక్కడ కాశీకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నారు మహానుభావులు, అందుకు హరిశ్చంద్ర ఘాట్. ఇది లాలీ ఘాట్. ఈ హరిశ్చంద్ర ఘాట్లో శవాలు కాలుతూనే ఉంటాయి 365 రోజులు. హరిశ్చంద్ర ఘాట్లో మరియు మణికర్ణికా ఘాట్, ఈ 2 ఘాట్లలో 24 గంటలు 365 రోజులు ఎంత కుంభవృష్టి పడనివ్వండి, ఆ ఘాట్లలోని చితి మాత్రం ఆగదు, అలా మండుతూనే ఉంటుంది. అదేం విచిత్రమో అద్భుతం. మహాశివభక్తుల్ని అక్కడికి తీసుకొని వచ్చి కాలుస్తూ ఉంటారు. ఈ దగ్గరి ఊళ్ళలో నుండి కూడా తీసుకొని వచ్చి కాలుస్తూ ఉంటారు శవాలని. ఇక హరిశ్చంద్ర ఘాట్, లాలీ ఘాట్, విజయనగరం ఘాట్, కేదారేశ్వర్ ఘాట్. ఇక్కడ కేదారేశ్వర స్వామి వారు కొలువు తీరి ఉన్నారు, చాలా విశేషం. 3 ఘాట్లు మొత్తం, ఓంకార ఖండం, విశ్వనాథ ఖండం, కేదార ఖండం, 3 ఖండాలు. ఈ కేదార ఖండంలో కేదారేశ్వరుడు ఉన్నారు, గౌరీ కేదారేశ్వరుడు అని చాలా విశేషం స్వామివారిని సేవించటం. చౌకీ ఘాట్, క్షేమేశ్వర్ ఘాట్, మానస సరోవర్ ఘాట్, నారద ఘాట్, రాజా ఘాట్, పాండే ఘాట్, దిగపతీయ ఘాట్, చౌషష్ఠీ ఘాట్, రాణామహల్ ఘాట్, దర్భంగా ఘాట్, మున్సీ ఘాట్, అహల్యాబాయి ఘాట్, శీతలా ఘాట్. ఇక్కడ శీతల అమ్మవారు ఉంటుంది శీతలా ఘాట్లో, మహాశక్తి స్వరూపిణి, చాలా విశేషం అమ్మవారిని దర్శించటం. ఇక దశాశ్వమేధ ఘాట్, 10 అశ్వమేధ యాగాలు చేశాడు బ్రహ్మదేవుడు, అందుకు ఈ ఘాట్కి దశాశ్వమేధ ఘాట్ అని పేరు వచ్చింది. ప్రయాగ ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, మన్మందిర్ ఘాట్, వారాహి ఘాట్, ఇక్కడ వారాహి అమ్మవారు ఉంటుంది. త్రిపుర భైరవి ఘాట్, ఇక్కడ త్రిపుర భైరవి అమ్మవారు ఉంటుంది. మీర్ ఘాట్, విశాలాక్షి అమ్మవారు ఉంటుంది. ఈ మీర్ ఘాట్ని విశాలాక్షి ఘాట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే నేను స్నానం చేసి గంగాజలం తీసుకొని వచ్చి విశ్వనాథుడికి అభిషేకిస్తూ ఉంటాను నేను. ఈ మీర్ ఘాట్లోనే విశాలాక్షి ఘాట్, అమ్మవారి సన్నిధి, అమ్మవారి ఘాట్ అది, అందుకు నేను అక్కడ స్నానం చేస్తూ ఉంటాను నేను. తర్వాత దశాశ్వమేధ ఘాట్లో కూడా స్నానం చేస్తూ ఉంటాను. ఎక్కువ మీర్ ఘాట్లో స్నానం చేసి ఆ పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొని వచ్చి అభిమంత్రించి విశ్వనాథుడికి అభిషేకిస్తూ ఉంటాను. ఇక త్రిపుర భైరవి ఘాట్, మీర్ ఘాట్, లలితా ఘాట్, ఇక్కడ లలితా అమ్మవారు ఉంటుంది. జలాశయన్ ఘాట్, మణికర్ణికా ఘాట్. ఇక మణికర్ణికా ఘాట్ చాలా విశేషమైంది, ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేయడం చాలా విశేషం. సింధియా ఘాట్, సింధియా ఘాట్లో ఆత్మవీరేశ్వర స్వామి వారు ఉన్నారు. సంతానం అవ్వని వారికి సంతానం అవుతుంది ఈ యొక్క స్వామివారిని సేవించడం వల్ల, ఆత్మవీరేశ్వర స్వామిని సేవించడం వల్ల. ఈ విశ్వనాథుడి యొక్క ఆత్మస్వరూపమే ఆ శివలింగం అట, చాలా విశేషం. ఇక సంకట్ ఘాట్, సంకటా ఘాట్, సంకట్ మాత అమ్మవారు, మొన్న నేను మీకు ఫోటో పంపించాను, మహాశక్తి స్వరూపిణి, చాలా విశేషం. గంగామహల్ ఘాట్, భోన్స్లా ఘాట్, అగ్నేశ్వర్ ఘాట్, మోహితా ఘాట్, రామ్ ఘాట్, జతార్ ఘాట్, గ్వాలియర్ ఘాట్, బాలాజీ ఘాట్, పంచగంగా ఘాట్, దుర్గా ఘాట్, బ్రహ్మ ఘాట్, బుండి పర్కోటక్ ఘాట్, శీతలా ఘాట్, లాల్ ఘాట్, హనుమాన్ ఘడి ఘాట్, గయి ఘాట్, బద్రీనారాయణ్ ఘాట్, త్రిలోచన్ ఘాట్, గోలా ఘాట్, నందికేశ్వర్ ఘాట్, షూట్ ఘాట్, తేలియానా ఘాట్, ప్రహ్లాద్ ఘాట్, నిషాద్ ఘాట్, రాణి ఘాట్, ఖర్కీ ఘాట్, వరుణా ఘాట్. వరుణా ఘాట్లో మనకు ఆదికేశవుడు స్వామివారు ఉన్నారు, మరియు కేశవాదిత్యుడు, వీళ్ళిద్దరూ ఉన్నారు. చాలా విశేషమైనటువంటి స్వామివార్లు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధరం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయగలరు అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.